శ్రీమాత్రి నమః. గజకేసరి యోగం. ఈ రాసుల వారికి అదృష్టానికి బదులు దురదృష్టం. జాగ్రత్త. వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాలలో గజకేసరి యోగం ఒకటి. ఇది మహారాజ యోగాలలో ఒకటిగా పేర్కొనబడింది. బృహస్పతి మరియు చంద్రుడు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు లేదా ఒకదానికొకటి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయితే ఈసారి గజకేసరి యోగం కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తుంది. బృహస్పతి రాహు కేతువుతో కలిసి చంద్రునితో కలిసినప్పుడు గజకేసరి యోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. గజకేసరి యోగం వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనబోయే ఆ రాసులను ప్రస్తుతం మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారికి శుభ ఫలితాలకు బదులు అశుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఈ సమయంలో లోనవుతారు. తల్లి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కుటుంబ మరియు వివాహ జీవితాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. వివాహం విచ్ఛిన్నం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కర్కాటక రాశి జాతకులకు కూడా గజకేసరి యోగం ఈసారి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. ఇక్కడ చంద్రుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల కుటుంబ వాతావరణంలోనూ వృత్తి జీవితంలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారులతో మీకు సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా లేకపోలేదు. మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. తల్లి ఆరోగ్యం సమస్య అధికంగా ఉంటుంది. ఇది మీకు మరింత ఆందోళన కలగజేస్తుంది. గజకేసరి యోగం వల్ల ధనుసు రాశి జాతకులకు ఈసారి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిపరమైన జీవితంలో మోసపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలను, ప్రేమ జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల వల్ల ఇబ్బంది పడతారు. మీ శ్రమను గుర్తించకపోగా మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా ఉన్నతాధికారుల ప్రవర్తన ఉంటుంది. గజకేసరి యోగం వల్ల తులారాశి జాతకులకు సత్ఫలితాలు రావు. తులారాశి జాతకులు ఈ సమయంలో వివాహం చేసుకోవడం మంచిది కాదు. ఇది వివాహంలో ప్రతికూలతలను, సంఘర్షణను కలగజేస్తుంది. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు.